నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నిన్న చిన్నబాబు లోకేష్కి పట్టాభిషేకం జరిగిన విషయం తెలిసిందే కదా. విశాఖలో టీడీపీ నేతలు కార్యకర్తల మధ్య అంగరంగ వైభవంగా, అంటే చిన్నపాటి ఫంక్షన్ అయినా అంగరంగ వైభవంగానే చేశారు. తెలుగు తమ్ముళ్ళంతా చాలా సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా చిన్నబాబు నియమితులవడం చాలా సంతోషంగా ఉంది. రేపటి పార్టీకి దిక్సూచి అంటూ కూడా కొనియాడారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే దీంట్లో ఎమ్మెల్యే అలాగే పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒకంత చర్చనీయాంశం అయ్యాయి. ఎందుకంటే ఎంతో ఉత్సాహంతో గెలిచాము, బట్ తమ్ముళ్ళలో ఒకంత నైరాశ్యం నెలకొని ఉంది, మళ్ళీ ఎలక్షన్ టైంకి పుంజుకుంటాము అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు కాక పుట్టిస్తున్నాయి. అంటే నిజంగానే తెలుగు తమ్ముళ్ళు అనుకున్నంత హ్యాపీగా లేరా, ఆ రేంజ్లో పాలన సాగట్లేదా? మరి పల్లా శ్రీనివాసరావు గారు ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కామెంట్స్ చేశారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నేను ఆల్మోస్ట్ ఆల్ ఇంకా లోకేష్ బాబుకు లైన్ క్లియర్ చేసే విధంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను అప్పచెప్పాను. ఓవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు నేతల్లో ఒకంత నైరాశ్యం అనేది కనిపిస్తుంది. అది కామెంట్స్ రూపంలో కూడా ఎప్పటికప్పుడు వెలువచ్చుతున్నారు. మరి పల్లా శ్రీనివాసరావు గారు తెలుగు తమ్ముళ్ళు హ్యాపీగా లేరు అనేసి అని చెప్పడము దేనికి అర్థం? తెలుగు తమ్ముళ్ళు హ్యాపీగా ఉన్నారు లేరు తెలియదు, కానీ పల్లా శ్రీనివాసరావు గారు హ్యాపీగా లేరన్న విషయం అర్థమైపోయింది. ఓకే, అదేంటి ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తే సరిపోదు, రాష్ట్ర మంత్రి కావాలని ఆయన తేల్చి చెప్పేశారు. ఓకే ఓకే, ఈ నైరాశ్యము ఆయనకు మంత్రి ఇవ్వలేదు అనేసి నైరాశ్యంలో ఆయన ఉన్నారన్న విషయం అర్థమైంది. అది ఆయన బాహాటంగా వెళ్ళగక్కారు. వెళ్ళగక్కిన విషయం లోకేష్ గారికి కూడా అర్థమయ్యి, లోకేష్ గారు నాకు అర్థమైంది అన్నట్టు 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టారు. ఇవన్నీ కూడా నిన్న వేదిక మీదుగా ఉన్న వాళ్ళకి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కనువిందు చేశాయి. పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర మంత్రి పదవి కోరడంలో తప్పేమీ కాదు, తప్పేమీ లేదు. కాకపోతే లోకేష్ గారికి ఏంటంటే, లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి అనువైనటువంటి, అవసరమైనటువంటి విధానపరమైనటువంటి సన్నివేశాల్ని చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు ఒక్కొక్కటిగా ఏర్చి కూర్చి అద్భుతంగా పేర్చి ఒక సౌధాన్ని నిర్మించి దానిలోకి లోకేష్ గారిని పంపించేటటువంటి ప్రయత్నం చాలా అద్భుతంగా చేస్తున్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సమయమో సందర్భమో ఇది మనం అనొచ్చో అనకూడదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు అస్వస్థతలై ఆయన శస్త్రచికిత్స చేసుకుని ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, ఆయన లేనటువంటి సమయంలో ఇంకొక 1 నెల రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు కనిపించరు అని ప్రచారం జరుగుతుంది. ఒకవైపు మొత్తం మే నెలలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరికి దర్శనం ఇవ్వరు, ఆయనకి మరింత విశ్రాంతి అవసరం. విశ్రాంతి తర్వాత ఆయన పూర్తి స్వస్థతతో ఆయన వెలుపలికి వస్తారన్న విషయం తెలియజేస్తున్నారు. ఈలోపు ఇప్పుడే మనకు అందినటువంటి తాజా వార్త ఏంటంటే, శ్రీకాకుళంలో నిర్వహిద్దాం అనుకున్నటువంటి మహానాడుని నెల్లూరుకి మార్చారు. నెల్లూరు నుంచి మహానాడు కొనసాగుతుంది. అంతే. ఇప్పుడు ఏంటంటే మహానాడు మే 28, 29, 30 తేదీల్లో జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ సంప్రదాయం 2 రోజులు లేకపోతే 3 రోజులు నిర్వహించుకుంటారు. మే 28 ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు జరుపుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఎవరికి ఇప్పటికీ వరకు అందని విషయం ఏంటంటే, పొత్తులో భాగంగా ఉన్నటువంటి జనసేన శాసనసభ్యులు ఉంటారు, భాజపా శాసనసభ్యులు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, లోకేష్ గారు ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు హాజరవుతారా అవ్వరు అన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. అంటే ఆయన హాజరు వలన మ్యాండేటరీ ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళ వార్షిక సమావేశం అయినప్పటికీ, వాళ్ళ వార్షికోత్సవం అయినప్పటికీ పొత్తు ధర్మంలో భాగంగా ఏంటంటే కూటమి అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళని కూడా మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తారు. ఆహ్వానించి వాళ్ళని కూడా గౌరవించుకుంటారు. ఇప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ యొక్క అధికారిక కార్యక్రమంగానే కొనసాగుతుంది. అట్లాగే చిన్నబాబుని ప్రతిష్ఠించే దిశగా మరిన్ని అద్భుతమైనటువంటి వాదనలు, ఉపన్యాసాలు, ప్రసంగాలు, వక్తలు, కళాకారులు, సాంస్కృతిక కార్యక్రమాలు, విచిత్ర వేషధారణలు ఇవన్నీ కూడా ఆ సందర్భంగా మనం చూడబోతున్నాం. సందేహం లేదు, అట్టహాసంగానే ఉంటుంది. ఈసారి ఇంకా అధికారంలో ఉన్నారు కాబట్టి మంత్రివర్గ విస్తరణ మహానాడు అనంతరం జూన్లో మనకి రాజ్యసభ సభ్యుల యొక్క ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది సాంకేతికంగా. అట్లాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన పూర్తి కసరత్తు కూడా ఒకవైపు జరుగుతోందన్న విషయం మనకు అందుతోంది విశ్వసనీయ వర్గాల ద్వారా. మొత్తానికైతే పల్లా శ్రీనివాసరావు గారి మనసులో మాటను సభాపరంగా అటు అధినేతకు చిన్నబాబుకి ఇద్దరికీ చెవులు ఊదేయకుండా బాహాటంగా బహిరంగంగానే
అసంతృప్తిగా ఉన్నాను అన్న విషయాన్ని చాలా క్లియర్ కట్గా తెలియజేశారు. చెప్పేది మీరు ఎవరికైనా ఇచ్చుకోండి ఉమ్మడి విశాఖ జిల్లాకి, ఎవరినైనా ఉంచండి, ఎవరినైనా తొలగించండి, సంబంధం లేదు. నా సంగతి ఏంటి, నా సంగతి ఏం చేశారు, నా అభ్యర్థి ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారని ఆయన దానికి తెలుగు తమ్ముళ్ళు నైరాశ్యంలో ఉన్నారు. ఆయన నైరాశ్యంలో ఉన్న విషయాన్ని ఆయన బయట పెట్టుకున్నారు అనమాట. ఓకే, కానీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత కూడా నైరాస్యం అంటే ఇది కొంచెం రాష్ట్ర అధ్యక్షుడు అంటే బోలెడన్ని బాధ్యతలు అండి. రాష్ట్ర మంత్రి అంటే మంత్రికి వచ్చేటటువంటి, మంత్రికి చెందేటటువంటి, మంత్రి పొందేటటువంటి ప్రోటోకాల్స్ చాలా ఉంటాయి మీకు. అవును, అవి కాదని కేవలం అధ్యక్షుడు అనేటప్పటికి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడు కావడమును, అదే నియోజకవర్గంలో పార్టీ అధ్యక్షుడు కావడం రెండు ఒకటి కాదు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య గారు.